మార్కాపురం దుర్ఘటనలో 14 మంది ప్రాణాల్ని దహించిన బస్సు ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల పరంగా అన్ని సక్రమంగానే ఉన్నా బస్సు నిర్మాణం తీరు చూస్తే అనేక సందేహాలు వస్తున్నాయి. కళ్లు మూసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోవడానికి బస్సు నిర్మాణం కూడా ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నాన్ ఏసీ బస్సును సీటింగ్తో పాటు పైభాగంలో స్లీపర్ కోసం ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు ఎత్తు పెంచినట్లు కనిపిస్తుంది. రీమోడల్ చేయడం వల్ల సిట్టింగ్ దగ్గర ఉండే కిటికీ అద్దాలు చిన్నవిగా మారిపోయాయి. కనీసం ఒక అడుగు కూడా వెడల్పు లేవు. స్లీపర్ పక్కన కిటికీ అద్దాలు మాత్రం వెడల్పు ఎక్కువగానే ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకేలా నిర్మాణం ఉండాలి. కానీ ఇక్కడ కిటికీ అద్దాలు చిన్నవిగా ఉండడం వల్ల అంతా వెనకవైపు ఉన్న ఎమర్జెన్సీ డోర్ వద్దకు రావాల్సి వచ్చింది. ఒకరిద్దరు ప్రయాణికులు మంటలు పెరుగుతున్న సమయంలో సాహసించి వెనుక అద్దాలు పగలగొట్టుకుని కష్టం మీద బయటకు వచ్చారు. అవే కిటికీ అద్దాలు పెద్దవిగా ఉంటే మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉండేది. బస్సు కండిషన్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులు ఎందుకు చేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు కండిషన్ బాగోలేకపోయినా నిర్మాణం మార్పు చేసినా రవాణా శాఖ అధికారులు ఎలా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్. ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనం కనీసం 45 రోజులకొకసారి సొంత రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ బస్సు అలా వెళ్లిన దాఖలాలు లేవు. బస్సు ప్రమాద సమయంలో రోజూ వచ్చే డ్రైవర్ యువరాజ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు మొదట పోలీసులు భావించారు. అయితే ప్రమాద సమయంలో హరికృష్ణ ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి కూడా బస్సులో ఉన్నాడు. అతడే డ్రైవింగ్ చేస్తున్నాడనే వాదన వినిపిస్తుంది. రాయవరం వద్ద మూలమలుపు, రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల ఎదురుగా వచ్చే వాహనం కనిపించే అవకాశం తక్కువ. ఇలాంటి మలుపులున్న చోట వాహన చోదకుడు నిబంధనలు పాటించాలి. బస్సు డ్రైవర్ దీన్ని విస్మరించాడు. ఎడమవైపు రావాల్సిన బస్సు లైన్ దాటి కుడివైపునకు వచ్చింది. ఇలా ఎందుకు వచ్చాడు, అసలు బస్సు నడిపింది ఎవరు అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ యువరాజ్, యజమాని కృష్ణారెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నారు.